అనారోగ్యంతో బాధపడుతున్న రోగి శరీరం నుంచి సేకరించిన మూల కణాలతో అందించే చికిత్సా విధానాలపై హైదరాబాద్ తాజ్ డెక్కన్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ద ఇండియన్ స్టెమ్డ్ స్టెల్త్ స్టడీ గ్రూప్ యశోద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో SCSG కాన్ పేరుతో సదస్సును నిర్వహించారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి వైద్య నిపుణులు పాల్గొన్నారు. రీజనరేటివ్ మెడిసిన్తో శస్త్రచికిత్సలు లేకుండానే చికిత్సలు అందించొచ్చని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ ఉస్మానియా హాస్పిటల్ HOD ప్రొఫెసర్ PL శ్రీనివాస్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగి శరీరం నుంచి స్వీకరించిన మూల కణాలను ఉపయోగించి చేసే ఈ పద్ధతి రోగులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో మూల కణాల చికిత్సా విధానం వైద్య రంగంలో కీలకం కానుందని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యశోద హాస్పిటల్ డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు సైతం సులభంగా చికిత్సలు అందించొచ్చని డాక్టర్ సాకేత్ తెలిపారు. ఈ సందర్భంగా స్టెమ్ సెల్స్ జర్నల్ ఆవిష్కరించారు. ఈ మూలకణ చికిత్సా విధానం అనేది అత్యంత ఆధునికమైనది, చాలా ముఖ్యమైనది ఈ వైద్య విధానంలో. ఇది కేవలం ఒక్క విషయానికి పరిమితమో కాకుండా మోడర్న్ మెడిసిన్లో అనేక వాటిల్లో, ఉదాహరణకి గైనకాలజీ ఆబ్స్టెటిక్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కావచ్చు, ఆఫ్థల్మలాజికల్ కావచ్చు, మస్కులోస్కెల్టల్ ఇంజరీస్ అంటే ఆర్థోపెడిక్ విభాగంలో కావచ్చు, ఇలా అనేక వాటిల్లో జరుగుతున్న పరిశోధనలన్నింటినీ క్రోడీకరించి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయంగా ఎంతోమంది వైద్యులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పరిశోధనల్ని గత 48 గంటలుగా నిన్న ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు మనతో మన తెలుగు రాష్ట్రాల డాక్టర్లందరితోనూ కూడా వాళ్ళ యొక్క పరిశోధనల్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ విధానంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేషెంట్లకి మూలకణ చికిత్స చేయడంతో ఎంతో ఉపయోగం కలుగుతుంది. మరియు పేషెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ హిప్ ప్రాబ్లమ్స్ కానీ, మోకాళ్ళ ప్రాబ్లమ్స్లో కానీ, వీటన్నిటిలో కూడా మనం సర్జరీస్ అవాయిడ్ చేసి ఈ మూలకణ చికిత్సా విధానంతో మనం పేషెంట్స్కి ఎంతో మేలు చేయొచ్చు. ఈ ఇవాల్వింగ్ సైన్స్ ఇందాక అడిగినట్టుగా ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇది కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ సైన్స్. ఈ రోజుకి రేపటికి మనం ఒక నేర్చుకుంటాము. అలానే దశాబ్దాల కొద్దీ ఇది ఎలా అయితే డెవలప్ అవుతూ వచ్చిందో ఫ్యూచర్లో కూడా దినదినాభివృద్ధిగా ఇది అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. ఫ్యూచర్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అంటే దీన్ని వాడే విధానాలు, ఎవరెవరికి వాడచ్చు, ఎంత సమయంలో వాడచ్చు, ఎన్నిసార్లు వాడచ్చు అనే విషయాలు రీసెర్చ్లో మనకి తెలుసుకుంటూ ఉంటాం.